హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వీర్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో లంచ్ బాక్స్లోకి పిల్లలకి కానీ పెద్దలకి కానీ హెల్తీగా ఉండే పాలకూర రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పాలకూర రైస్ని చాలా ఇష్టంగా తింటారు. ఈ పాలకూర రైస్ని చాలా ఈజీగా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. తక్కువ టైంలోనే ఈ పాలకూర రైస్ని ఈజీగా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ పాలకూర రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను ఒక 2 పాలకూర కట్టను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పాలకూర ఆకుని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కారానికి తగ్గట్టు 3 లేదా 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు ఆయిల్కి బదులుగా నెయ్యితోనైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే 2 కలిపి ప్రిపేర్ చేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా రాతి పువ్వు, 1 ఇలాచి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులను కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత గ్రైండ్ చేసి ఉంచుకున్న పాలకూర మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని పాలకూరని బాగా ఉడికించుకోవాలి. ఈ పాలకూర అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి 10 నిమిషాల నుంచి పావు గంట వరకు టైం పడుతుందండి. పాలకూర ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాక ఇందులో నీరంతా పోయే వరకు ఉడికించుకున్నాక ఇందులో అరకప్పు వరకు పచ్చి బఠానీ వేసుకొని కలుపుకొని పచ్చి బఠానీని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇక్కడ మీరు పచ్చి బఠానీతో పాటుగా క్యారెట్ని, బీన్స్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వడకట్టి వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బియ్యం విరగకుండా కలుపుతూ వేయించుకోవాలండి. మీరు ఈ పాలక్ రైస్ని బాస్మతి రైస్తోనే కాకుండా నార్మల్ బియ్యంతో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వరకు నీటిని పోసుకోవాలి. అదే మనం నార్మల్ రైస్తో కనుక చేసుకున్నట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీటిని పోసుకోవాలి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే రైస్ అనేది చాలా చక్కగా ఉడికిపోతుంది. అలానే పొడి పొడిగా కూడా వస్తుందండి. ఇంతేనండి, సింపుల్గా మనం పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా ఈజీగా పాలక్ రైస్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.